హాయ్ అండి అందరికీ. నేను మీ విజయ చౌదరిని. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఏంటంటే విషయం, ఏంటబ్బాయి బ్యాండ్ ఏంటి ఏంటి అనుకుంటున్నారా? మేమైతే నిన్న సాటర్డే సండే మంగళగిరిలో ఆడిషన్స్ అయితే పెట్టాము. శ్రీ వాణి పిక్చర్స్ బ్యానర్ మీద గురు బ్రహ్మ నీ తలరాత నువ్వే మార్చుకునే టైటిల్తో చాలా రెస్పాన్స్ అయితే వచ్చింది. చాలా బాగా జరిగింది ప్రోగ్రామ్ అయితే. సాటర్డే సండే 2 days ఫుల్ బిజీ. అలాగే 2 వారాల ముందు తిరుపతిలో పెట్టాము. తిరుపతిలో కూడా అలాగే రెస్పాన్స్ వచ్చాడు. మాకేంటంటే కొత్త వాళ్ళని తీసుకోవాలి, కొత్త వాళ్ళకి ఇంపార్టెంట్ ఇవ్వాలని అయితే ఈ ఆడిషన్స్ పెట్టాము మేము. ఆడిషన్స్కి అయితే చాలా చాలా మంది వచ్చారు. చాలా బాగా చేశారు. అసలు ఆడిషన్స్ చూస్తుంటే అనిపించింది నాకు, ఇంతమంది కళాకారులు ఉన్నారా అని అనిపించింది. అలా జరిగింది ఆడిషన్స్లో. జనాలు అసలు మనం ఊహించిన విధంగా, అసలు ఊహించిన విధంగా అంటే మనం చూసేదానికి ఏమో అబ్బాయి వీళ్ళకి ఏమో వచ్చు అనుకుంటాం, కానీ అసలు కళాకారులు లోపల ఉండేదంతా మేము అయితే వాళ్ళలోంచి బయట చూసామన్నమాట. వాళ్ళ నటన అంతా నిజంగా చాలా చాలా కళాకారులు అయితే వచ్చారు. చాలా బాగా పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ప్రోగ్రాం పెట్టాం కదా, ఎట్లా ఉంటుందో ఏమో అనుకున్నాం, కానీ చాలా చాలా హ్యాపీ ప్రోగ్రాం అయితే చాలా బాగా జరిగింది. ఇంకైతే నెక్స్ట్ అయితే దీనికి ప్రొడ్యూసర్ అయితే నరహరి గారు, కందుల నరహరి గారు. తను సెకండ్ మూవీ ఇది. నేనైతే కో ప్రొడ్యూసర్గా చేస్తున్నాను. ఇంకా చెప్పాలంటే మూవీ గురించి మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి మేము కూడా చెయ్యాలి అనే ఉత్సాహం ఉంటే మాకు మెసేజ్ లేదంటే కాంట్రాక్ట్లో అయితే మేమైతే కొత్త వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాము. మొత్తం క్యారెక్టర్లు అయితే 38 40 ఉన్నాయి. మొత్తం అయితే అందరిని అయితే తీసుకుంటాము. కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే మా సార్ గారు ఇట్లా ఆడిషన్స్ పెట్టారు. లేకపోతే మనకు ఉండే వాళ్ళని తీసుకోవాలనుకుంటే మనకైతే కావాల్సిన మంది ఉన్నారు. అట్లా కాకుండా మా సారు అంటే నిన్న పెట్టిన ప్రోగ్రాంకి మా సారు తీసుకున్న నిర్ణయం కూడా చాలా చాలా కరెక్ట్. ఎందుకంటే అసలు మనుషులు అంటే చూసేదానికి వాళ్ళ నటన అంతా, వాళ్ళ ఏమంటారు నాకు చెప్పేదానికి తెలియట్లేదు, కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ అంతా బయట తీసాడనిపించింది మా సార్ అయితే నిన్న. అసలు చాలా చాలా బాగా జరిగింది ప్రోగ్రాము. ఎందుకంటే మీకు చెప్పాలనిపించింది, అందుకైతే నేను వీడియో చేసి పెడుతున్నాను. నా ఓన్ వాయిస్తో మాట్లాడి మరి చెప్తున్నాను నేను. చాలా బాగా అనిపించింది ప్రోగ్రాం అయితే. నిజంగా ఇంతమంది కళాకారులు ఉన్నారా అనిపించింది. అసలు వాళ్ళ టాలెంట్, వాళ్ళు అసలు ఏమాత్రం మనుషులకి వాళ్ళ ఏమంటారు వాళ్ళ టాలెంట్కి అసలు తేడా లేకుండా అనిపించింది. చాలా చాలా అనిపించింది. మార్నింగ్ మొన్నైతే 4 తిన్నాం భోజనం మధ్యాహ్నం. అంతమంది వచ్చారు. నిన్నైతే మార్నింగే స్టార్ట్ చేశాం కాబట్టి వస్తూ ఉన్నారు. జరిగింది పూజ కూడా చాలా చాలా బాగా జరిగిందండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మేము కూడా చేయాలి అనుకుంటే మాత్రం నాకు మెసేజ్ చేయండి, లేదంటే మా టీం నెంబర్ కార్డు పెడతాను, వాళ్ళకి మెసేజ్ చేయండి. ఎందుకంటే మేమైతే ఈ మూవీ ఉద్దేశం ఏంటంటే అందరినీ కొత్త వాళ్ళని తీసుకోవాలనే ఉద్దేశంతోనే మేమైతే ఈ మూవీ స్టార్ట్ చేస్తున్నాము. నేమైతే చెప్పాను కదా, సినిమా పేరైతే గురు బ్రహ్మ. టైటిల్ అయితే నీ తలరాత నువ్వే మార్చుకో అనే టైటిల్తో అయితే వచ్చాము మేము. ఇది వచ్చి శ్రీ వాణి పిక్చర్స్ అనే బ్యానర్ మీద అయితే తీస్తున్నాము. ఇది మా సెకండ్ మూవీ. ఓకేనండి, ఎందుకంటే మీకు చెప్పాలనిపించింది చెప్తున్నాను. పూజా కార్యక్రమం అయితే చాలా చాలా బాగా జరిగింది మా పూజ ఇది. అసలు నిజంగా ఆ కళ మీద, ఆ దేవుళ్ళ మీద ఎంత పూజ అంటే అండి, ప్రతి ఒక్కరు పూజ చేసుకొని పూజ చేసుకొని దండం పెట్టుకొని తర్వాతే ప్రతి ఒక్క వాళ్ళ కార్యక్రమం మొదలుపెట్టారు. వాళ్ళు కూడా అలా చేశారు. చాలా మంచిగా అనిపించింది, చాలా బాగుంది. ఎందుకంటే నాకు మీకు చెప్పాలనిపించి అయితేనే చెప్తున్నాను విషయాలు. చూడండి, అది పూజ చూడండి ఎంత బాగా జరిగిందో. చూడండి పూజ. కొబ్బరికాయలు అయితే కొట్టాము. నన్ను కూడా కొబ్బరికాయ కొట్టమన్నారు, కానీ వదిలేని అయితే నేను హాత్ అయితే తీసుకున్నాను. హాత్ అందరికి ఇద్దామని చూస్తే అదైతే కాలుతుంది. అందుకని వదిలే, ఎవరు పట్టుకోవాలి దండం పెట్టుకోండి అని చెప్పాను. తను అరుణకుమారి అని మా మూవీలోనే వర్క్ చేస్తున్నారు. తను వాళ్ళ మధు గారు, ఆ సారు ఇద్దరు మేనేజ్మెంట్ తీసుకున్నారు. మేనేజ్మెంట్ వర్క్ అయితే చేస్తున్నారు తన వాళ్ళు. తర్వాత వచ్చి నా వెనకాల ఉండేవాళ్ళు శ్రీధర్ కదా, తనే డైరెక్టరు. నా వెనకాల నాకు కదా బ్లూ షర్టు, తను డైరెక్టరు. ఓకే అండి, బాయ్.